ఉన్న పెద్దలకు మరియు ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, సార్ ఈరోజు ఏ విధంగా ఉంది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అంటే, రేవంత్ రెడ్డి నేనే నా వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో, ఈ గెలుపుకు నేనే కారణము, ఇక మమ్మల్ని ఎవ్వరు కూడా ఎదిరించలేరు అన్న చందాన ఆయన పోతున్నాడు. ఆయన పరిస్థితి చూస్తుంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అదే పందా చేసిండ్రు. అదే పందాలో వీళ్ళు కూడా ఓళ్ళన్న ప్రయత్నం చేస్తున్నారు. వాపును చూసి బలుపు అనుకుంటే ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది స్థానిక ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు. ఏదో కన్ను చుట్టపోయి బయటపడ్డట్టు వాళ్ళు 64 తోటి బయటపడ్డారు. అక్కడక్కడ వాళ్ళు గెలిచిన మెజార్టీలు కూడా మినిమం 500-1000 సీట్లు ఎక్కువ. 500 నుంచి వివేక్ గారు గెలుపు ఒకటే నిదర్శనం. వివేక్ గారు గెలుపు ఒకటే నిదర్శనం. ఒక ఓటుతో గెలిచినట్టే, గెలుపుని చిన్నది చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే బీజేపీ ఎందుకు గెలవలేకపోయింది, ఆ ఒక్కోటితో కూడా ఎందుకు గెలవలేకపోయింది, ఇది అడుగుతారు కదా సామాన్య ప్రజలు. ఇన్నాళ్ళైంది మీరు వచ్చి, ఇన్నాళ్ళైంది బీజేపీ పార్టీ ఎందుకు సౌత్లో పాగా వేయలేకపోయింది, తెలంగాణలో ఎందుకు అలా ఉండిపోయింది? సార్ మేము తప్పుడు వాగ్దానాలను చేయం సార్. ప్రజలు, నిరుపేదలు, పార్టీలు చెప్పే తాయిలాలు నమ్మి ఓట్లు వేస్తున్నారు సార్ ఇక్కడ తెలంగాణలో. వీళ్ళు చెప్పిన మోసాలు 1-2 కాదు, వీళ్ళు చెప్పిన ఏ మాట కూడా పూర్తిగా నెరవేర్చలేదు. ఒక్కటి వాళ్ళు డిసెంబర్ 9వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు 8 నెలలు. 8 నెలల కాలంలో వాళ్ళు చేసిన వాగ్దానాలను ఎందుకు నెరవేర్చారు సార్? వాళ్ళు ఒక ఫ్రీ బస్సు మొదటి రోజులలో ముడిపించారు వాళ్ళు. వివేక్ గారు ఇప్పటికైనా కానీ కాంగ్రెసే కాకుండా మల్లేష్ గారు కాంగ్రెసే కాకుండా మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా ముక్త కంఠంతో ఏం చెప్తున్నాయంటే, ఈరోజు తెలంగాణకి బడ్జెట్లో మీరు ఏం పెట్టారు, అసలు బీజేపీకి మాట్లాడే అర్హత లేదని చెప్పి మాట్లాడటం జరుగుతుంది. మల్లేష్ గారు ఎందుకు బడ్జెట్లో మీరు తెలంగాణకి బడ్జెట్లో ఎందుకు కేటాయించలేదు డబ్బులు? సార్ పచ్చ కామెంట్లు వచ్చిన వాళ్ళకు లోకమంతా పచ్చగా అన్నట్టు ఒక్క రకం ఒక విధానంతో మాట మాట్లాడితే అర్థమవుతుంది సార్. బడ్జెట్ అనేది ఓన్లీ వ్యతిరేకించడానికి కాదండి. అక్కడ ఏం జరిగింది, ఏం సంగతి, 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్న ఇంత పెద్ద దేశాన్ని ఏ స్థితికి తీసుకుపోయారు, గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని నిధులు ఇచ్చారు, ఇప్పుడు రాబోయే పరిస్థితులలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, మెట్రో రైలు మాదే, హైవేస్ రోడ్స్ మావే, పంచార పథకం మాదే, వైకుంఠధామాలు మావే, గతంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లు 6,000 రూపాయలు మావే. ప్రతిదీ అట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని లక్షల కోట్లు అయితే సార్ 5 సంవత్సరాలకు. వీళ్ళు ఏమి లేదు అని ఇప్పటికి కూడా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ వాస్తవాలు చెప్పట్లేదు వీళ్ళు. వాస్తవాలు చెప్తుందంటే ఏ రాష్ట్రానికి ఎంత వచ్చింది, ఎవరికి ఏం కష్టాలు ఉన్నాయి, ఏం సంగతి అనేది ప్రజల లోపలికి కూడా తెలుస్తుంది. అది కళ్ళద్దాలు మీరే పెట్టుకున్నారు, కొంచెం తీసి మాట్లాడితే మంచిది. అలా తప్పదా? నాకు కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిందే. అదే మరి ఎదుటి వాళ్ళను అనేటప్పుడు కొంచెం ఆలోచించి భాషను కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి బ్రదర్. పచ్చ కామెరలు వెంకటస్వామి గారు మీకు ఇస్తాను. వెంకటస్వామి గారు దయచేసి 1 మినిట్ ఆగండి, మీకు ఇస్తాను, మీరు మాట్లాడతారు కానీ ఆయన కంప్లీట్ అయ్యాక మీకే ఇస్తాను. ఎస్ మల్లేష్ గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. సర్దేయండి ఫస్ట్. మేము మాట్లాడేది చాలా తక్కువ, మేము బీజేపీ ఎక్కువ మాట్లాడడం తప్పుడు మాటలు.